హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హైదరాబాద్లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవి టోటల్గా మనకి 9 యూనిట్లు అయితే ఉన్నాయండి, ముంబై, చెన్నై అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ మనకి హైదరాబాద్లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కెరియర్స్ అని ఉంది కదండి, కెరియర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ SPPH అండి. ఓకేనా, ప్రెస్ హైదరాబాద్ ఇది లొకేషన్. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నోటీస్ అని ఉంది కదా, నోటీస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో నేను అవి మార్క్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. ఇది వచ్చేసి మనకు మొబైల్ నెంబరు, ఫ్యాక్స్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీకు అడ్వర్టైజ్మెంట్లో కానీ లేదంటే అప్లై చేస్తున్నప్పుడు ఏవైనా మీకు ఎర్రర్స్ ఏమైనా వస్తే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు అయితే హెల్ప్ చేస్తారండి అప్లై చేసుకోవడానికి. ఇది చూసుకున్నట్టయితే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మనం పంపించాల్సిన అవసరం లేదు. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 4 కేటగిరీస్ వైజ్గా మనకైతే పోస్టులు అయితే రిలీజ్ అయింది. ఒకటి వచ్చేసి మనకి సూపర్వైజర్ పొజిషన్ అండి, సెకండ్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ టెక్నీషియన్ అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఫైర్మెన్ ట్రేడ్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి మనం చూసుకున్నట్టయితే శాలరీ మనకి సూపర్వైజర్ పొజిషన్కి వచ్చేసి పే స్కేల్ లెవెల్ వచ్చేసి 27,600 నుంచి 95,910 రూపీస్ వరకు మనకి బేసిక్ శాలరీ వస్తుందండి. ఇనీషియల్ బేసిక్ 27,600 ఇస్తే గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి అరౌండ్ 45,000 వరకు వస్తుంది పర్ మంత్. ఓకేనా, అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి శాలరీ చూస్తున్నట్టయితే 21,500 నుంచి 77,160 రూపీస్ వరకు బేసిక్ శాలరీ వస్తుందండి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి గ్రాస్ వచ్చేసి 40+ అయితే వస్తుంది. అలాగే జూనియర్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే మనకి బేసిక్ శాలరీ వచ్చేసి 18,780 అండి. అలా చూసుకున్నట్టయితే 35,000+ వస్తుంది పర్ మంత్. అండ్ నెక్స్ట్ పోస్ట్ వైజ్గా మనకి కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. సూపర్వైజర్ TO ప్రింటింగ్ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే బీటెక్, BE, BSc ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐదర్ డిప్లొమా కానీ లేదా BE, బీటెక్, BScలో ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. అండ్ నెక్స్ట్ సేమ్ సూపర్వైజర్లోనే టెక్నికల్ కంట్రోల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ కానీ, లేదు అనుకుంటే మెకానికల్ కానీ, లేదు అనుకుంటే ఎలక్ట్రికల్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, చాలా కేటగిరీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంటే డిప్లొమాలో చాలా బ్రాంచెస్ అయితే ఇచ్చారు, ఆల్మోస్ట్ అందరివి కవర్ చేసి ఇచ్చారండి. ఈ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్కి డిప్లొమా వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్లొమాలో మనకి ప్రింటింగ్ టెక్నాలజీ ఇచ్చారు, అలాగే మెకానికల్ ఇచ్చారు, త్రిబుల్ ఎలక్ట్రికల్ ఇచ్చారండి, EC అంటే ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు, కంప్యూటర్ సైన్స్లో మనం అంటే CSC వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునేలాగా మనకైతే ఇచ్చారండి. ఓకేనా, లేదు అనుకుంటే డిప్లొమా చేయలేదు అనుకుంటే BE, బీటెక్ అంటే ఇంటర్ తర్వాత చేసిన వాళ్ళు ఉంటారు కదండి, BE, బీటెక్, BScలో సేమ్ గ్రూప్స్ అండి, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి ఎలిజిబులే. ఓకేనా, దీనికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ అండి, 18 to 30 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ టెక్నీషియన్ మనం చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ITI చేసి ఉండాలండి. ITIలో వచ్చేసి మనకి లితో ఆఫ్సెట్ మెషిన్ మైండర్ అని, లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్ అని, ఆఫ్సెట్ ప్రింటింగ్ అని, ఈ ఎవరైతే ఈ ట్రేడ్స్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే డిప్లొమాలో ఎవరైతే సేమ్ మనకి ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ పొజిషన్స్లో చూసుకున్నట్టయితే మనకి జూనియర్ టెక్నీషియన్ అండి, అందులో మనకి ఫిట్టర్ అండి. దీనికి వచ్చేసి ITIలో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. 18 to 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ ట్రేడ్ అండి. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ITIలో వెల్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్
అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్టులు చూసుకున్నట్టయితే మనకి సూపర్వైజర్లో చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీ అయితే అడగడం జరిగిందండి. యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఇది కూడా మనకి ఏంటంటే ట్రాన్స్లేషన్ అంటే హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తుంటారు కదండి వాయిస్, దానికి సంబంధించి మనకి 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఈ పొజిషన్కి ఉండాలి. నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి. ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, బీఎస్సీ, బీటెక్, బీకామ్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 40 words per minute అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే హిందీ వచ్చేసి 30 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years నుంచి 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ మ్యాన్ అండి. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకి ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మినిమం హైట్ వచ్చేసి దీనికి 165 centimeters అయితే ఉండాలండి. కలర్ బ్రైట్నెస్ అండ్ మనకి ఏంటంటే ఐ విజన్ అనేది చాలా బాగుండాలని చెప్పి మనకి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి. చెప్పాను కదా 15th March 2024 నుంచి 15th April 2024 లోపు అయితే ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నో అదర్ మీన్స్ మోడ్స్ అంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు, ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే చెప్పాను కదండి, మనకి వెబ్సైట్ లింక్ అనేది 15th March 2024 నుంచి 15th April 2024. అలాగే మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారండి. May, June నెలలో మనకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC, ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years అండి. PWBD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 10 years. PWBDలోనే UR EWSకి వచ్చేసి 13 years. PWBDలో మనకి 15 years ఫర్ SC, ST క్యాండిడేట్స్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్టయితే మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఫీజు అండి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి UR EWS OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 600 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. SC, ST, PWBD ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి మనకి 200 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. ఎటువంటి డీడీ అయితే తీయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇచ్చారు. ప్రొవిజన్ పీరియడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1 year ప్రొవిజన్ అయితే ఉంటుంది. ప్రొవిజన్ తర్వాత వాళ్ళని కన్ఫర్మేషన్ చేస్తారు. ప్రొవిజన్లో ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళకైతే ప్రొవిజన్ అనేది ఎక్స్టెండ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ బాండ్ అండి. ఎవరైతే సూపర్వైజర్ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఎగ్జిక్యూటివ్ బాండ్ అయితే ఉంటుందండి. టెక్నీషియన్ పోస్టులకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎగ్జిక్యూటివ్ బాండ్ అయితే ఉండదు. ఓన్లీ సూపర్వైజర్ పొజిషన్స్కి 2 lakhs rupees ఎగ్జిక్యూటివ్ బాండ్ మీద మనం సైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రొవిజన్ పీరియడ్లో మనం ఒకవేళ కంపెనీ మానేసినట్టు అయితే మనం అయితే 2 lakhs అయితే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఎవరు అనుకోరు. కానీ ఏంటంటే వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ బాండ్ మీద మనం అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫర్ సూపర్వైజర్ పొజిషన్స్కి మాత్రమే. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ వైజ్గా సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సిలబస్ మనకి ఇక్కడ సూపర్వైజర్ పొజిషన్ చూసుకున్నట్టయితే మనకి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుందండి. పార్ట్ ఏ వచ్చేసి నాన్ టెక్నికల్, పార్ట్ బి వచ్చేసి టెక్నికల్ ఉంటుందండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 questions ఉంటాయి. 150 marks అండి. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 hours టైం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే మనకి ప్రింటింగ్ టెక్నాలజీ వాళ్ళకి, అండ్ నెక్స్ట్ ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఫైర్ మ్యాన్కి వచ్చేసి సిలబస్ చూసుకున్నట్టయితే పార్ట్ ఏ నుంచి జనరల్ అవేర్నెస్ అని, అర్థమెటిక్ ఎబిలిటీ అని, అండ్ బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి, జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పార్ట్ ఏలో వస్తాయి. పార్ట్ బి వచ్చేసి మనకి టెక్నికల్ సబ్జెక్ట్స్ అండి. అంటే ఫిట్టర్కి తగ్గట్టుగా వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే అడుగుతారు. వెల్డర్కి తగ్గట్టుగా ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఉంటుందండి. అంటే ఎవరైతే స్ట్రీమ్ ఉంటుందో వాళ్ళ సెలెక్టెడ్ స్ట్రీమ్ నుంచి మనకి 60 marks అయితే రావడం జరుగుతాయి. దీనికి కూడా సేమ్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 questions, 150 marks. టోటల్ డ్యూరేషన్ టైం వచ్చేసి 2 hours అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టోటల్ ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయండి మొత్తం
ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్. ఇది సూపర్వైజర్ ఓఎల్ చూసుకున్నట్టయితే దీనికి ప్యాటర్న్ అయితే మారిందండి. ఇది టోటల్గా ప్యూర్ ఏంటంటే నాన్ టెక్నికల్ అండి. ఓకేనా, టెక్నికల్ ఉండదు, నాన్ టెక్నికల్. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్, 2 hours టైం అయితే ఉంటుందండి. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనకి ఇచ్చారండి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, మనం ఎంత టైం అయితే ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి చూసుకున్నట్టయితే మనకి 2 phases ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, ఓన్లీ ఫర్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి. ఓకేనా, దీనికి phase 1 వచ్చేసి మనకి ఏంటంటే టైపింగ్ టెస్ట్ అయితే పెడతారు. ఎవరైతే టైపింగ్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళనే మనకి ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి, అంటే CBT టెస్ట్. ఈ టైపింగ్ టెస్ట్ నామ్స్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి మనకి 40 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే హిందీ మనం 30 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే phase 1 క్వాలిఫై అవుతారో phase 2 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్, దీనికి కూడా సేమ్ అండి, నాన్ టెక్నికల్ ఉంటుంది. 150 questions, 150 marks, 2 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. జనరల్ అవేర్స్ నుంచి 30, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 30 questions, అలాగే ఇంగ్లీష్ వచ్చేసి 30. టోటల్గా మనకి చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వైజ్గా సిలబస్ చూసుకొని మీరు ప్రిపేర్ చేస్తే ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందండి. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో నెగిటివ్ మార్కింగ్ అండి. ఏ పోస్ట్కి సంబంధించి ఏ ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ ఉండదు, ప్రతిదీ మనం అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 55% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 50 మార్క్స్ స్కోర్ చేయాలి. SC/ST కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 45% స్కోర్ చేస్తే చాలండి, వాళ్ళు క్వాలిఫై అయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మంత్ ఆఫ్ మే అండ్ జూన్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు అండ్ న్యూఢిల్లీలో మాత్రమే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదండి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి, వాళ్ళకి వచ్చేసి ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుందండి. ఏది మనకి టైపింగ్ టెస్ట్. కానీ ఆన్లైన్ రిటన్ టెస్ట్ మాత్రం హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులో మీరైతే పెట్టుకోవచ్చు, న్యూఢిల్లీ కూడా. ఓకేనా, టైపింగ్ టెస్ట్ మాత్రమే మీకైతే హైదరాబాద్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఇది అలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది, తర్వాత ఫీజు పేమెంట్, ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకైతే క్లియర్గా ఇచ్చారు. ఫోటో అనేది ఎంత సైజులో ఉండాలి, సిగ్నేచర్ అనేది చూడండి విత్ బ్లాక్ ఇంక్తోనే ఉండాలండి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం అయితే వేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఉంటుందండి. నేను ఇక్కడ మార్క్ చేసిన చూడండి, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ మొత్తం ఒక A4 షీట్లో రాసి దాన్ని ఫోటో తీసి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు ఫర్దర్గా కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదండి, అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ డేట్స్ అండి. 15th March 2024 నుంచి 15th April 2024 లోపు మనం అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మొత్తం ఇచ్చేసేయండి. మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది మీరు ఇక్కడ ఎంటర్ చేసిన దాన్ని బట్టి. ఓకేనా, తర్వాత వచ్చేసి మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతారు. ఫోటో, సిగ్నేచర్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అంటే మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి, అంటే మీ అడ్రస్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ మొత్తం మీరు చెక్ చేసుకోండి మీరు అప్లై చేసిందంతా. తర్వాత మీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటారు. తర్వాత వచ్చేసి పేమెంట్ అండి, అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. చేసిన తర్వాత మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆ డీటెయిల్స్ జనరేట్ అవుతాయి, మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.